పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి సఫారీ పార్కులో ఉన్న అక్బర్ సీత పేర్లు కలిగిన మగ ఆడసింహాలను కొత్తగా పెట్టిన పేర్లు ఏమిటి? సూరజ్ తాన్యా. అటల్ మారథాన్లో 2023-24 సంవత్సరానికి ఆన్లైన్ ప్రాజెక్టు పోటీలో ఏపీకి ఎన్నో ర్యాంకు లభించింది? రెండవ ర్యాంక్. అటల్ మారథాన్ ఆన్లైన్ ప్రాజెక్ట్ పోటీలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? ప్రతి ఏటా నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎవరు? అనుప్రియ పాటిల్. జీవన్ దాన్ జాతీయ పురస్కారం ఎవరు అందుకున్నారు? తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? 69% ఓట్లతో భారత ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన వ్యోమగామిగా ఐఎస్ఎస్ చేపట్టబోయే యాత్ర కోసం ఎవరిని ఎంపిక చేసింది? గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. దిగ్గజ నృత్య కళాకారుని యామిని కృష్ణమూర్తి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఏ రోజున మరణించారు? ఆగస్టు 3వ తేదీన. 10వ విడత ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జూలై నెలలో ఎంతమంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది? 3076 మంది చిన్నారులు. ఇందులో 2772 మంది బాలురు, 304 బాలికలు. చైనా భారీ జలవిద్యుత్ కేంద్రం సూపర్ డ్యాం ఏ నదిపై నిర్మాణానికి సిద్ధమైంది? బ్రహ్మపుత్ర నదిపై. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్పై ఒలింపిక్ ఫైనల్లో ఎంత బరువు ఎక్కువ ఉండటంతో ఐఓసీ అనర్హత వేటు వేసింది? 100 గ్రాములు. బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత ఎవరు? నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్. ఎస్బీఐ చైర్మన్గా ఎన్నికైన తెలుగు వ్యక్తి ఎవరు? చల్లా శ్రీనివాసులు శెట్టి. ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్న అత్యున్నత పౌర పురస్కారం ఏది? కాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫీజీ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్న అత్యున్నత పౌర పురస్కారం ఏ దేశానికి సంబంధించింది? ఫీజీ దేశానికి. భారత అపురూప పాలరాతి కట్టడం తాజ్ మహల్ దగ్గరికి నీటి సీసాలను తీసుకెళ్లడానికి నిషేధించింది ఎవరు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ. తొలి విజ్ఞాన రత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఎవరికి ప్రకటించింది? జీవరసాయన శాస్త్రవేత్త గోవింద రాజన్ పద్మనాభంకు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం 2023ను అందుకున్నది ఎవరు? చేనేత కళాకారుడు కర్నాటి ముఖేష్. ఒలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారత యువ షూటర్ మనుభాకర్తో పాటు పాల్గొన్న క్రీడాకారుడు ఎవరు? సీనియర్ హాకీ గోల్ కీపర్ శ్రీజేష్. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఎవరు? టివి సోమనాథన్ తమిళనాడుకు చెందినవారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్న తిమోర్ లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం ఏది? గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్. భారత జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నీస్ రికార్డు సాధించింది ఎవరు? 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడలు ఎన్నవవి?
33వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరిగాయి. ఆగస్టు 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెంట్రల్ బోర్డు నిర్వహించిన సమావేశం ఎన్నవది? 609వ సమావేశం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి జాతీయ జెండాల సరఫరా జరిగింది? తెలంగాణలోని సిరిసిల్ల నుంచి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ అభివృద్ధి చేసిన 109 రకాల నూతన వంగడాలను ప్రధాని మోదీ ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీలోని పుస కాంపస్లో. నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో ఆగస్టు 8న